పట్టణ శివారులోని గండి రామన్న క్షేత్రంలో కొలువు తీరిన దత్తసాయి ఆలయ 4వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సాయి దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాల్లో ప్రముఖ వేద పండితులు గురుమంచి చంద్రశేఖర్ శర్మతో పాటుగా పలువురు పూజారులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పూజా కార్యక్రమాలు సాయంత్రం వరకు కొనసాగాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నిర్మల్తో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. సుభద్రజముగనం సుశీల్యస్య భోజనం అంటే మంచి పనులు చేస్తూ ఉండాలి. ఇక్కడ వాళ్ళ అమ్మా నాన్న పేరు పైన ఇంత కవచం కవచం ఏర్పాటు చేసి సుమారు 20 లక్షల రూపాయలు ఖర్చుతో ఇద్దరు కవచం అనేది ఏర్పడి అంతకన్నా ఎక్కువనే కావచ్చు. 20 లక్షలకు పైగా 25 లక్షల రూపాయలతో ఈ ఇద్దరు కవచం అంతా కూడా ఏర్పడింది. దేదీప్యమానంగా ఎట్లయితే పెద్ద పెద్ద దేవాలయాలు ఎక్కడైతే ఉంటాయో మనము వేలూరు బంగారు దేవాలయానికి వెళ్ళారు కదా, అది ఎట్లయితే వెలిసిపోతుందో ఇక్కడ కూడా ఈ సాయిబాబా దేవాలయం ఈ దాంతో వెలిసిపోతుంది. మరి షిరిడీకి వెళ్తే ఎట్లాంటి ఫీలింగ్ వస్తుందో ఇక్కడ ఆ విధంగా ఫీలింగ్ వస్తుంది. ఇదంతా ఆయన ఎవరి కోసం చేసిండు? అమ్మా నాన్నల కోసం చేసిండు. మీరు కూడా సాయిబాబా దగ్గరకు వచ్చి మొక్కి, దత్తాత్రేయుల దగ్గరకు వచ్చి మొక్కి, ఏ దేవుడి దగ్గర పోయినా మొక్కులు ఫలించాలంటే ముందు ఏం చేయాలి? మీరు ముందు మీ అమ్మా నాన్నను గౌరవించాలి. దేవుడికి కొబ్బరికాయలు కొట్టి యజ్ఞాలు యాగాలు గురువారం వచ్చి దేవుడికి మొక్కాలి. ఆ మొక్కులు ఫలించాలంటే మొదటిది ఏం చేయాలా? దేవుడి దగ్గర రావడానికి ఇవ్వచ్చు, మీరు మెట్లెక్కచ్చు. అట్లనే మనిషికి ఎట్లాంటి ఉంటాయంటే ధర్మము, అర్థము, కామము, మోక్షం.